కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేట వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఈ యొక్క కూడికను మనం ప్రార్థనతో ఆరంభించుకుందాం. దయచేసి గమనించండి, ఈ దినం లైవ్ లేదంటే రికార్డింగ్ మాత్రమే అవుతా ఉంది. కేవలం మనం ఒక 40 minutes లోనే అంత ముగించుకోవాలి కాబట్టి దయచేసి మీ యొక్క గాడ్జెట్స్ అన్నింటిని కూడా దయచేసి మ్యూట్ లోనే ఉంచుకోండి. ఎవరైతే ఇప్పుడు ప్రార్థన తర్వాత పాట తర్వాత వర్తమానం తర్వాత ఒకరు లేదా ఇద్దరు ప్రార్థన చేసిన తర్వాత ఇదంతా కూడా 40 minutes అని ఈ రోజు మనం ముగించుకోవాలి కాబట్టి దయచేసి ఇది గమనించాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరి ఒకసారి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభావ సజీవులుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభు దినంలో తండ్రి నీ యొక్క సన్నిధి మమ్మల్ని నడిపించి ఆరాధించటం, నీ యొక్క బల్ల మమ్మల్ని మేము పరీక్షించుకొని బల్లో చేయట్లో మాకు సహాయపడతా వచ్చినారు. రాత్రికాల సమయం అంతా ప్రభు మాకు ఇచ్చిన విశ్రాంతిని బట్టి వందనాలు దేవ తండ్రి. లోకంలో ఎంతో భయంకరమైన పరిస్థితులు, దేవ వాతావరణం కూడా కొంత ఎంతగానో తండ్రి ప్రభావం చూపించే పరిస్థితులు అయినప్పటికీ ప్రభు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇటు రీతిగా నిలబెట్టి నీ యొక్క క్షేమమును మాకు దయచేసి పెట్టి తిరిగి ఒక చిన్న మందగా మేము అందరం కలిసి రాగలడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి హృదయపూర్తిగా నీకు వందన స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. నిజంగా ప్రభా నీ యొక్క కనికరము, నీ యొక్క దయావాసులత ఎనలేనిది తండ్రి ప్రభా, కొలత లేనిది, కొరత లేనిది ప్రభా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి రీతిలో మమ్మల్ని అందరినీ నిలబెట్టిన విధానం అంతటిని బట్టి కూడా హృదయమారా నేను స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ గణపరుచుకుంటూ వస్తున్నాను. నా దేవ, నా ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పాట సమయంలో తర్వాత నిలబడుతున్న ప్రభు నీ యొక్క దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా సహాయం చేయండి. వాక్యంతో మమ్మల్ని సంధించండి, గద్దించండి. ఏదైతే మేము తీసుకోవాలో ఆత్మీయంగా ప్రభు మేము బలపడగలడానికి దాన్ని మేము తండ్రి మా యొక్క హృదయంలో ధ్యానం ఉంచుకొని ముందుకు వెళ్ళగలడానికి మమ్మల్ని సిద్ధపడి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. ఎవరైతే జాయిన్ అవ్వాల్సిందో వారిని కూడా ప్రభావ జాయిన్ చేసి మేము అందరము నేను మహింపరిచి నేను హెచ్చిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకొని నీ పాసానికి అప్పగించుకునే విధంగా మమ్మల్ని సిద్ధపరచమని ఈ యొక్క సమయం అంతా కూడా నీ యొక్క దయగల హస్తాలకు మమ్మల్ని మేముగా అప్పగించుకుంటూ నా ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వాక్యంలో వెళ్ళక ముందు ఒక పాట విందామండి. స్తోత్రము పాడి పొగడేదను దేవాది దేవా, నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. దేవాది దేవా, నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. అద్భుతమైన ప్రేమ నాలో పరమా తండ్రి చూపు శుద్ధ ప్రేమ. ఎన్నడును మారని ప్రేమ నాలో నిలుచుండు ప్రేమ. ఎన్నడును మారని ప్రేమ నాలో
నిలుచుండు ప్రేమ. స్తోత్రము పాడి పొగడేదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. ప్రేమను నమ్మి నశించిన నన్ను ప్రేమించెను. మాయాలోక ప్రేమను నమ్మి నశించిన నన్ను ప్రేమించెను. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొంగు ప్రేమ. నన్ను జయించిన దైవ ప్రేమ నాలో పొంగు ప్రేమ. స్తోత్రము పాడి పొగడేదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. తప్పని ప్రేమ పరమావాకునిచ్చి ఆదరించే ప్రేమ. మాట తప్పని ప్రేమ పరమావాకునిచ్చి ఆదరించే ప్రేమ. సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ. సర్వశక్తి గల దైవ ప్రేమ సతతము నుండు ప్రేమ. స్తోత్రము పాడి పొగడేదను దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. దేవాది దేవా నిన్ను రాజాది రాజా నిన్ను మ్రొక్కి కీర్తించేదను. మరొకసారి అందరికీ ప్రైజ్ అండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనతో వాక్యం పంచుకోవడానికి సిస్టర్ సుభాషిణి దైవ సేవకురాలు బాపట్ల జిల్లా నుంచి మనతో పాటు ఉన్నారు. మనతో వాక్యం పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు మ్యూట్ లో ఉన్నారు, కొంచెం చూసుకుంటారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. సమయంలో దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. తిరిగి ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని కూడా చదువుకున్నాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రభు ఈ చదువుకున్నటువంటి 2 లేఖన భాగాలను తన వెనుకల్లో దీవించి
మనతో మాట్లాడునుగాక. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు తన నోటి నుంచి పలికినటువంటి మాటలు, కొండ మీద ప్రసంగంలోని మాటలు. అయితే ఈ చదువుకున్నటువంటి భాగంలో నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఒకప్పుడు మనం లోకంలో పాపంలో ఉన్నటువంటి వారము, అనీతి మంతులము, అవిశ్వాసులము. అయితే దేవుని వాక్యంలో రోమా పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో నుంచి రోమా పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ద్వారా కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. అనీతిమంతులైనటువంటి మనలను, లోకంలో పాపంలో ఉన్నటువంటి మనలను ప్రభు ఆయన యందలి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీరుస్తూ వచ్చాడు. అంతేకాదు దేవుని వాక్యంలో రక్షణ పొందినటువంటి మన జీవితంలో మనం వెళ్ళేటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుని ద్వారా మనకు ఉన్నటువంటి వాగ్దానం 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట రాయబడతా ఉంది. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకే ఈ సంగతుల్ని మీకు రాయిచున్నాను. ఎవడైనాను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అన్న ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ప్రభు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అంతేకాదు మనం వెళ్ళే ప్రతి పరిస్థితుల్లో మన జీవితాలకు, మన కుటుంబాలకు, సంఘాలకు నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుగా, ఆదరణకర్తగా తండ్రి యొద్ద మనకుంటూ వస్తున్నాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో ఎవరు ఈ నీతి అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం, అతిశయించువాడు ప్రభు నందే అతిశయింపవలను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. ఈ రీతిగా ప్రభు మనల్ని నీతిగా తీర్చాడు. నీతిమంతుడైనటువంటి ఆదరణకర్తగా, ఉత్తరవాదిగా మనకు ఉంటూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈ నీతి ఎవరని దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేయబడుతుంది అంటే 1వ కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనంలో ఆయన మనకు జ్ఞానము, నీతి. కాబట్టి ఈ నీతిమంతుడైనటువంటి ప్రభువును గూర్చి మనం ఏం చేయాలి? ఆకలి దప్పులు కలిగి ఉండాలి అని మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో రాయబడుతోంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు విషయంలో ప్రభువుని గురించి ఎవరు ఎలాంటి ఆకలి దప్పులు కలిగి ఉన్నారు? ఆకలి దప్పులు అంటే ఒక బలమైన కోరిక ప్రభు సన్నిధిలో. అలాగా మన పితడైనటువంటి దావీదు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఇలాంటి బలమైన కోరిక కలిగి ఉంటూ వచ్చాడు. అందుకే దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 40వ అధ్యాయము కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 10వ వచనం, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహా సమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. కాబట్టి దావీదు యొక్క తన పూర్వపు స్థితిని ఎరిగి ప్రభువుని తెలుసుకున్న తర్వాత ప్రభు తన జీవితంలో చేసినటువంటి మేలును బట్టి ప్రభు యొక్క నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. కాబట్టి మనం కూడా దావీదు వలె ప్రభు యొక్క నీతి గురించి, ప్రభు మనల్ని ఏ రీతిగా నీతిగా తీర్చాడో అలాగూ ప్రభువును ఆరాధించే విషయంలో, ప్రభువుని స్తుతించే విషయంలో మనం ఊరకుండకూడదు. సహోదరులంగా మౌనంగా ఉండకూడదు. అలాగూ ప్రభుని ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో మనకి ఏం జ్ఞాపకం చేయబడుతూ ఉందంటే కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు తానే న్యాయకర్త ఉన్నాడు, ఆకాశం ఆయన నీతిని తెలియజేయచున్నాడు. కాబట్టి ఈ దేవాతి దేవుడు దేవుని యొక్క నీతిని ఆకాశమే తెలియజేస్తుంది.
అంతరిక్షము ఆయన కార్యములను వివరిస్తుంది అనే మాట కూడా మనకు తెలుసు. అయితే ప్రభు బిడ్డలంగా, ప్రభు చేత రక్షణ పొందినటువంటి వారంగా ఆయన నీతిని బట్టి మనం ప్రభుని ప్రతిదినం ఆరాధించాలి. అందుకే దావీదు అంటాడు, నేను వేకువనే పాడదును, నేను ఆయన్ను స్తుతించెదను అని. అయితే దేవుని వాక్యంలో ఇంకెవరెవరు నీతి కొరకు ఇలాంటి ఆకలి దప్పులు కలిగి ఉంటూ నీతి కొరకు ఇలాగ జీవిస్తూ వచ్చారు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 29 వచనాలు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఈ స్త్రీ గురించి మనందరికీ తెలుసు, మనకు సమయం లేదు కాబట్టి. సమరయ స్త్రీ ఒకప్పుడు అవినీతితో జీవిస్తూ వచ్చింది. నీతి లేదు ఈమె జీవితంలో, పాపం ఉంది. అయితే ఇలాంటి స్త్రీ ప్రభు ఈమెను దర్శించిన తర్వాత, ఈమెతో మాట్లాడుతూ వచ్చిన తర్వాత, ఆమె తన స్థితిని తనకు తెలియజేస్తూ వచ్చిన తర్వాత, స్త్రీ ఏం చేస్తూ వచ్చిందంటే తన కుండను విడిచిపెట్టింది, ఊర్లోనికి వెళ్ళింది. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్తూ వచ్చింది. కాబట్టి ఈ స్త్రీకి ఏ కోరిక ఉంది? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు మనం చదువుకుంటా వచ్చాం. కాబట్టి ఈ స్త్రీ తన నీతిగా తీర్చినటువంటి ఆ ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో ఒక బలమైన కోరిక, ఆకలి దప్పులు కలిగి ఉన్నట్లుగా మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. నేను సమరయ స్త్రీని, నేను ఒక వేశ్యను కదా, నేను ఎలాగ ఊర్లోకి వెళ్ళాలి అని అనుకోలేదు. తన కుండని విడిచిపెట్టింది, ధైర్యంతో ఊర్లోకి వెళ్తూ వచ్చింది. మీరు రండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనుషుల్ని చూడండి. ప్రభువుని వారికి చూపించాలి. ప్రభువు ఆ సమరయుల్లో అనేకులు ప్రభువుని తెలుసుకోవాలనేటువంటి ఆశ, ఆకలి, దప్పిక ఈ స్త్రీకి ఉన్నట్లుగా మనకి జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఈ స్త్రీకి ఉన్నటువంటి ఆకలి దప్పుల ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? 39వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కాబట్టి ఇక చదువుకున్నటువంటి మాటలో ఈ సమరయ స్త్రీ చెప్పినటువంటి సాక్ష్యం, ఈ చిన్న మాటను బట్టి ఈ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అందుకే ఈనాడు ప్రభు మనల్ని రక్షించాడు, నీతిగా తీర్చాడు. ఎందుకంటే ప్రభు కొరకే సాక్ష్యం ఇచ్చే ఈ ఆకలి దప్పులు మనం కలిగి ఉండాలి. తద్వారా మనం ఉండేటువంటి ప్రాంతాల్లో అనేకులు ఆ మాటల ద్వారా, సాక్ష్యాన్ని ద్వారా ఆయన యందు విశ్వాసంలోనికి రావాలి. తద్వారా మన జీవితాల ద్వారా ప్రభు తృప్తిపరచబడతాడు, మనకు కూడా తృప్తిని ప్రభువు అనుగ్రహిస్తాడు. మొదటిగా దావీదు దేవుని సన్నిధిలో దేవుని యొక్క నీతిని గురించి ఆరాధించే విషయంలో ఆకలి దప్పులు కలిగి ఉంటూ వచ్చాడు. రెండవదిగా సమరయ స్త్రీ ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి విషయంలో ఆకలి దప్పులు, ఒక బలమైన కోరిక కలిగి ఉంటూ వచ్చింది. తద్వారా సమరయ గ్రామంలో అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. తిరిగి మూడవదిగా దేవుని వాక్యంలో యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనం. మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పనని శిష్యులకు తెలియజేశాను. మూడవదిగా మగ్దలేని మరియా గత జీవితం మనకు తెలుసు. ఆమె 7 దయ్యములు పట్టినటువంటి స్త్రీ. అయితే ఆమెను ప్రభు బాగు చేశాడు, ఆమెను ప్రభు తిరిగి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. అయితే ఆ స్త్రీ చేసినటువంటి కార్యాన్ని బట్టి, తన జీవితాన్ని ప్రభు మార్చినటువంటి దాన్ని బట్టి ఈ స్త్రీ ఏం చేస్తూ వచ్చింది మనకు తెలుసు. లూకా సువార్త 8వ అధ్యాయం ప్రభువుతో పాటుగా ప్రభు పరిచర్య చేసేటువంటి స్థలాల్లో, సువార్త ప్రకటించే స్థలాల్లో ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ వచ్చింది, ప్రభుని వెంబడిస్తూ వచ్చింది అనే మాటలు కూడా మనకు తెలుసు. అంత మాత్రమే కాదు, మగ్దలేని మరియా ప్రభు యొక్క శిలువ దగ్గరికి వెళ్ళింది, ఆ తర్వాత సమాధి దగ్గరికి కూడా వెళ్ళింది. అంతేకాదు,
అంతేకాదు, అంతటితో ఆగిపోలేదు. తిరిగి పునరుద్ధానపు వార్తను తెలియపరిచే విషయంలో మగ్దలేని మరియ ఆకలి దప్పులు కలిగి ఉంది. అందుకొరకు యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో, ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి అనే మాట మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందలకడనే ఈమె సమాధి దగ్గరికి వచ్చినట్లుగా మనకి అర్థమవుతా ఉంది. అయితే ఈ మిగిలిన భాగాలన్నీ మనం చదువుకోము కానీ మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువుని చూచితిని, పెందలకడ చీకటిగా ఉన్నప్పుడే ప్రభువుని చూడటానికి వచ్చింది. ఆ వార్తను శిష్యులకు తెలియపరుస్తూ వచ్చింది. పునరుద్ధానపు వార్తను ప్రకటించాలి, తెలియపరచాలి అనేటువంటి ఆకలి కలిగినటువంటి స్త్రీ మగ్దలేనే మరియ. కాబట్టి ఈ పునరుద్ధానపు వార్త ద్వారా శిష్యులు కూడా కొంతవరకు వీళ్ళు నమ్మలేదు, కానీ ఈ పునరుద్ధానపు వార్త అనేకులకు భయపడకుండా ఈ స్త్రీ ఏం చేస్తూ వచ్చింది, శిష్యులకే కాదు మిగిలిన అనేకులకు తెలియపరిచింది అనే మాటలు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా, అందుకే దేవుని వాక్యంలో ఉంది కదా, యోహాను సువార్త 9వ అధ్యాయంలో, పగలున్నంత వరకే నన్ను పంపిన వాని క్రియలు చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడును పని చేయడు. సహోదరులంగా ప్రభు మనకిచ్చినటువంటి సమయంలో పెందలకడ చీకటిగా ఉన్నప్పుడే ఎలాగైతే ప్రభువును చూచి ఆ వార్తను శిష్యులకు తెలియజేసిందో, మనం కూడా ప్రభు సువార్తను ప్రకటించే విషయంలో మగ్దలేని మరియ వలె ఒక బలమైన కోరిక కలిగి ఉండాలి. తద్వారా మనకి దేవునికి తృప్తి కలుగుతూ వస్తుంది. అలాగే ఈ శిష్యులు కూడా బలపరచబడుతూ వచ్చారు. ఈ ఈ పునరుద్ధానపు వార్త ద్వారా నేడు సమాజాల్లో, సంఘాల్లో, ప్రపంచ వ్యాప్తంగా అనేక సంఘాలు స్థాపించబడుతూ వచ్చినాయి. ఆ భయంతో, అనుమానంతో ఉన్నటువంటి శిష్యులకు కూడా ఇదొక మంచి మాటగా, మంచి వార్తగా ఈ స్త్రీ మగ్దలేని మరియ తెలియజేసినట్లు మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి మగ్దలేని మరియ వలె ప్రభు సువార్తను ప్రకటించే విషయంలో మనము ఆకలి దప్పులు కలిగి ఉండాలి అని ఉదయకాల సమయంలో ప్రభు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. తిరిగి అదే సమయంలో దేవుని వాక్యంలో ఇంకో భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లూకా సువార్త, అక్కడ కొంచెం తొందరగా కన్క్లూడ్ చేయండి, టైం కొంచెం తక్కువ. ఓకే, లూకా సువార్త తిరిగి ఇంకొక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనం, 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. 36 మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెనైన అన్నాను అను ఒక ప్రవక్తిని ఉండను. కాబట్టి అన్నా అనే ఒక ప్రవక్తిని గురించి మనకు తెలుసు. ఈమె జీవితంలో ఎక్కువ కాలము తన ఒక ప్రతికూలమైన పరిస్థితుల్లో నుంచి వెళ్తూ వచ్చింది. ఇక్కడ అయినప్పటికీ ఈమె ప్రార్థించే విషయంలో ఆకలి కలిగి ఉంటూ వచ్చింది. దేవుని కొరకు తాను అప్పగించుకుంటూ వచ్చింది. దేవునితో సహకరిస్తూ వచ్చింది. తన జీవితాన్ని బట్టి ప్రభువును ప్రశ్నించలేదు, కానీ ప్రభు సన్నిధిలో ఉపవాస ప్రార్థనలతో దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో ఆకలి కలిగి ఉంటూ వచ్చింది. మనం కూడా ఉదయకాల సమయంలో అలాగా నీతిమంతుడైనటువంటి ప్రభువును ఆరాధించే విషయంలో, ప్రభు సువార్తను ప్రకటించే విషయంలో, సాక్ష్యం ఇచ్చే విషయంలో, ప్రార్థించే విషయంలో ఆకలి కలిగి ఉండటం ద్వారా తిరిగి మనం చదువుకున్న మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి. కాబట్టి భౌతిక సంబంధమైన వాటన్నిటినీ ప్రభు మనకి అనుగ్రహిస్తాడు. ఈ రీతిగా ఈ దినమంతట్లో ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చి, ప్రార్థించి, ప్రకటించి, ఆరాధించే విషయంలో ప్రభు మనల్ని సిద్ధపరిచినగాక. ఈ లేఖన భాగాలను ప్రభు దీవించినగాక. ప్రైజ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్.
రూత్ సిస్టర్ మ్యూట్ లో ఉంది. రూతు సిస్టర్ మ్యూట్ లో ఉంది మీది ఫోన్. శారణక్క మీరు మ్యూట్ లో పెట్టండి. రుతక్క మ్యూట్ లో ఉంది ఫోన్. రుతక్క అక్క ప్రైజ్ లార్డ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. విన్న వాక్యానుసారంగా మనం ప్రార్థనలోకి వెళ్దామండి. ఏదైతే మనం ఇప్పుడు స్త్రీలను జ్ఞాపకం చేస్తా వచ్చినారో దయచేసి మనం దాని ప్రకారంగా మన జీవితాలకు అన్వయించుకొని దేవుడు మన జీవితంలో కార్యం చేయలాగిన ఏ విధంగా అయితే దేవుని కోసం స్త్రీలంగా మనం పాటుపడతా రావాలో అదంతా ఈ ఉదయకాల సమయం ఏదైతే మనం జ్ఞాపకం చేయబడతా వచ్చిందో దాని ప్రకారం మనం విన్న వాక్యానుసారంగా ప్రార్థనలోకి వెళ్దామండి. దయచేసి గమనించండి, ఈ దినం లైవ్ లేదు కాబట్టి త్వరగా ముగుస్తుంది మీటింగ్. కాబట్టి ఒకరికి ప్రార్థన అవకాశం ఇచ్చి ముగించడం జరుగుతుంది. దయచేసి ఇది గమనించాల్సిందిగా ప్రభు పెట్టి మనం చేస్తున్నాం. ఏవైతే ప్రార్థనాంశాలు చెప్పబడుతూ వచ్చినాయో శుక్రవారం గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది. ప్రతి శుక్రవారమే కాదు, ప్రతిరోజు మనం పోస్ట్ చేస్తాం. ఏమైనా ప్రార్థనాంశాలు ఉంటే వాటి కోసం ప్రార్థించండి. ఎస్ఆర్ వాళ్ళకు కూడా జర్నీలో ఉన్నారు, గుంటూరు ప్రయాణంలో ఉన్నారు. అక్క ప్రయాణం కోసం ప్రార్థన చేయండి. ముఖ్యంగా మన పరిచయం ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలడానికి ప్రార్థన చేయండి. ఇప్పుడు మనతో వాక్యం పంచుకున్న సిస్టర్ పేరు సిస్టర్ అక్క సుభాష్నియా షారోన్ అక్క, షారోన్ అని పెట్టారు. సిస్టర్ సుభాష్ని. అక్క పేరు సుభాష్ని. వాళ్ళు బాపట్ల జిల్లాలో సేవ చేస్తా ఉన్నారు. దయచేసి వాళ్ళ పరిచర్య కోసం ఇంకా రానున్న దినాల్లో బహుగా దేవుని యొక్క కృపలో వారు వాడబడగలడానికి, అత్యధికంగా వారు ఆశీర్వదింపబడగలడానికి వారి పరిచయ నిమిత్తం కూడా ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. వాతావరణం కూడా కొంత అతాకుతలంగా ఉంటుందని చెప్తా వస్తున్నారు. ఇటువంటి దాని వల్ల మనం జూమ్ మీటింగ్ కానీ లేకపోతే మన తోటి వారికి కానీ విశ్వాసులు కానీ ఎవరికి కూడా ఎటువంటి ఏవి హాని జరగకుండా వాతావరణ ప్రభావం కూడా ఎవరి మీద ఏం చూపించకుండా ఉండేలాగా దయచేసి మీరు ప్రార్థన చేయాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. శాంతంటి ప్రార్థన చేస్తారా? కేసు ముగించండి. ప్రైజ్ లార్డ్ అమ్మా. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ఆయన, జీవాధిపతి సర్వాధికారి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవా మీ స్తోత్రములు. ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి రావటానికి మీరు ఇచ్చిన గొప్ప కృపకై మీకు వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన కేవలం మీకు ఇష్టమైన కృప, శాశ్వతమైన ప్రేమ మీ రక్త ప్రోక్షణ ద్వారానే ఇట్టి గొప్ప కృపను కలిగించారని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నాను తండ్రి. దేవా ఉదయకాల సమయంలో ప్రభా మీ ముఖ దర్శనంలో నుండి నాయన మా ప్రతి ఆశను తీర్చుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రాలు నాయన. మరి నాయన ఇక ఎబ్రోన్ నుండి సిస్టర్స్ ఫెలోషిప్ ని బట్టి స్తోత్రములు. మీ సిస్టర్స్ గా మీ సన్నిధికి చేరావటానికి ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రములు. దాసరాలు ప్రభా నాయన నాయన అలాగే సుభాష్ ప్రేమించి ఇచ్చిన బిడ్డల కుటుంబాన్ని బట్టి స్తోత్రములు. వారికి అప్పగించిన ఈ పరిచర్యలో మాతో కూడా మరి పాలు భాగం ఇచ్చినందుకు స్తోత్రములు. ఉదయం మీ లేఖనాల ద్వారా మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రములు. దేవా నీతి కొరకు ఆగల దప్పులు మా ప్రభా మొదటి నీతి రాజ్యాన్ని వెతికే అనుభవంలో మేము ఏమి వెతికినప్పుడు మాకు ఇస్తారనేది ఆరాధించుట్లో, అలాగే నాయన ప్రార్థించుట్లో, ప్రకటించుట్లో, మీతో కలిసి పరిచర్య చేయట్లో దేవా తండ్రి మరి మేము కూడా బహు జాగరూకులమై మా ప్రభువా మిమ్మల్ని సేవించేదాని కొరకై నీ కృప దయచేస్తురండి. అలాగే నా తండ్రి అది సేవ ఫలింపు చేయండి, అభివృద్ధి పరచండి. బిడ్డల్ని వారిని దీవించండి, మంచి ఆరోగ్యాలతో నింపి ఇంకా అనేక నాయన విధాలుగా సేవ విస్తరించినట్లుగా సాయం చేయి నాయన. మరి స్థిరపాలక్కని జ్ఞాపకం చేసుకునండి. దేవ ప్రయాణంలో ఉన్నది క్షేమంగా అయ్యా మరి గమ్యానికి తీసుకుని రండి.
దేవా యథావిధిగా నీ పనిలో పాలు పంపించి నీ బలమైన హస్తాల క్రింద బలంగా వాడుకోమని అడుగుతున్నాను. అన్న బిడ్డల కుటుంబాన్ని, ఇద్దరు కుమారులు, కోడళ్ళు, మనవ సంతానాన్ని దీవించండి దేవా. మరి మీ కృపలో భద్రపరిచి కోడలకు మంచి ఆరోగ్యము మరి ఇచ్చి సుఖమైన ప్రసూతికి సిద్ధపరచు సిస్టర్ నేను సోదరి బిడ్డలకి నీ బ్రదరు సోదరి బిడ్డలు కుటుంబాలను దీవించుము. జాయిన్ ప్రతి ఒక్కరిని దీవించుము నాయన. ఈ ఒక వాతావరణం ద్వారా ఎలాంటి నష్టం కలగకుండా ప్రభువా నాయన ఆనాడు గాలి తుఫానులు గద్దించినప్పుడు అది మిక్కులు నిర్మలమైందని చెప్పిన దేవా తండ్రి దేవా మీరే సహాయం చేస్తురండి దేవా, కృప చూపిస్తురండి. అలాగే నాయన మరి జయరాజుకు స్వస్థత దయచేయండి. అలాగే మా ప్రభువా అయ్యా ఎంతో మంది బలహీనలుగా ఉంటున్నారు నేడు, మీరే స్వస్థత దయచేయి. హేమలత సృష్టికి స్వస్థత దయచేయి. అలాగే నా తండ్రి ఎవరెవరు ఏ ప్రార్థన మనవులు చెప్తూ వచ్చారు వారి అక్కర్లన్నీ తీర్చి పరిపూర్ణ ఆరోగ్యము దయచేయండి. ఇలాగ నా తండ్రి అయ్యా మరి దేవ ఈ సేవ నానాటికి క్షేమాభివృద్ధిని అందించి దేవా ఈ పని ముందుకు కొనసాగింప చేయండి, రాకడి వరకు కొనసాగింప చేయమని అన్ని విషయాలు ఆదుకోమని నన్ను దాసుని అప్పగించిన ఏం పని అలాగే నా తండ్రి మీకు అప్పగించుకుంటూ జాయిన్ అయిన వారందరినీ నీకు అప్పగిస్తూ మమ్మల్ని అందరినీ నీకు అప్పగించుకుంటూ దేవా మరి ఒకసారి తండ్రి ఆయన ఈ పనికి ఎక్కడ ఆటంకం లేకుండా ఆయా స్థలాల్లో విప్రోని ద్వారా జరుగుతున్న పరిచర్య అంతటికి నీరు గట్టి ఫలింప చేయమని ఏ సెలవు దినాలని అని పరిష్కరించుకుని దేవా ఆయా మరి నాయన సిస్టర్స్ రిట్రీట్లు ఏమి యూత్ రిట్రీట్లు మరి నాయన అలాగే పరిశుద్ధ సమాజ కోరికలు చిన్న బిడ్డల పరిచర్యలు జరుగుతున్నాయి, జరిగించబడినాయి దేవా. ఫలిభర్తంగా ఉంచి నీ దాసులను అభిషేకించుకుని వాడుకోమని నూతన వాగ్దానాల కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ రేపు మరలా మేము ఇలా కలిసేంత వరకు నీ సన్నిధిని మాకు తోడించమని కృప వెంబడి కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు జీవము కలిగిన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఒక చిన్న బ్రదర్ జయరాజ్ కోసం మీ అందరిలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా బ్రదర్ ఫ్రాన్సిస్ కోసం ప్రార్థించాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. బ్రదర్ జయరాజ్ తన యవన బిడ్డ 24 years తన థ్రోట్ క్యాన్సర్ తో బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా బ్రదర్ ఫ్రాన్సిస్ కూడా తనకు కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. తన మెడికేషన్ లో ఉన్నారు, ఇంజెక్షన్స్ అవి కూడా వెళ్తా ఉన్నాయి. దయచేసి తన యొక్క ఇన్ఫెక్షన్ అంతా కూడా దేవుడు పోగొట్టలాగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. ప్రభు చిత్తమైతే మీకు ఉదయకాల సమయం 6:30 గంటలకు ఇదే జూమ్ మీటింగ్ లో అందరం కలుసుకుందామండి. అందరికీ ప్రైజ్ లో ప్రైజ్ లార్డ్ సిస్టర్స్.